జగిత్యాల నియోజకవర్గం వీరాపూర్ గ్రామంలో మరియు ఒడ్డెర కాలనీలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన. జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలం వీరాపూర్ గ్రామంలో 12 లక్షల రూపాయలతో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణానికి, అలాగే ఒడ్డెర కాలనీలో 12 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణాలకు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల సౌకర్యం కోసం అంగన్వాడీ భవన నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పిల్లల చదువుకు పునాది అంగన్వాడీ విద్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాయకల్ ఎంపీడీఓ చిరంజీవి, సిడిపిఓ మమత, ఎంఆర్ఓ నాగార్జున, ఎంపీఓ సుష్మా, ఏఈ ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోరా హనుమాన్లతో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు. చిన్నప్పటి నుంచే ఆరోగ్యంగా ఉంటేనే ఆ పిల్లలు పెరిగిన తర్వాత వారి కుటుంబాలకు కావచ్చు, ఈ దేశానికి సేవ చేయగలుగుతారు. అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ అంగన్వాడీ కేంద్రాలను మంచిగా నిర్వహించుకోవాలి. అవి స్కూళ్ళలోనే ఉంటే మనకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కలిసి బాగా పనిచేస్తారని చెప్పి కొత్తగా అన్నీ కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైమరీ స్కూళ్ళలో ఏర్పాటు చేయడం జరుగుతాం. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు విద్య అనే ఉన్న ప్రాధాన్యత దేనికి కూడా లేదు. విద్యతోటే వికాసం. చదువున్నాకనే ఎవరైనా కానీ బాగుపడతారు. మిగతా అన్నీ కూడా వ్యవసాయం చేసుకోవాలన్నా ఇవాళ రేపు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. ఎట్లయితే మేము డాక్టర్లు అంతకుముందు కొత్త ఆపరేషన్లో కొత్త మందులు నేర్చుకోవాలంటే ట్రైనింగ్ ప్రోగ్రాంలకు పోదుమో, లేదా వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా, రేడియోల ద్వారా చూసినామో, ఇలా వ్యవసాయం కూడా ఆధునిక పద్ధతిలో ఎట్లా చేస్తున్నారో, అంటే ఏది చేయాలన్నా విద్య అనేది ముఖ్యం. మరి అలాంటి దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ పునాది రాయి లాంటిది మన పిల్లలది ఈ అంగన్వాడీ విద్య. అందుకే ఆ టీచర్లకు కూడా అంతకుముందు ఆశా వర్కర్లు అందరూ, అంగన్వాడీ వర్కర్లు అందరూ, వాళ్ళందరినీ కూడా మనం అంగన్వాడీ టీచర్లను పెట్టాం పేరు. టీచర్ని ఎందుకు పెట్టాం అంటే విద్యా బోధన కూడా చేస్తుండ్రు కాబట్టి, బుద్ధులు నేర్పిస్తారు వాడు. అంటే తల్లి తర్వాత తల్లి ఇక్కడ అంగన్వాడీ టీచర్ అమ్మ, ఆయమ్మ, తల్లి తర్వాత తల్లి. మరి అలాంటి ఈ దేవాలయం లాంటి ఈ అంగన్వాడీ స్కూల్ బాగుండాలని కొంత స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి పూర్తి ఈ విధంగా నమ్మకం ప్రయత్నం చేస్తున్నాం. మీరు గతంలో కూడా చూసారు, పల్లె దవాఖాలు కూడా అట్లనే మనం మొదలు పెట్టుకున్నాం.